ఒక్క 30 చపాతీలు కానీ 40 చపాతీలు కానీ ఈ విధంగా చేశారంటే కానీ ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట. ఎవరికైనా మనకు అలసట అనేది ఉండదు. వామ్మో ఇన్ని చపాతీలా అని కూడా అనిపించదు అనమాట. దానికోసం మనం ముందుగా చపాతీలన్నీ రుద్దేసుకొని ఆయిల్ లేకోకుండా స్టవ్ మీద ఈ విధంగా సిమ్లో పెట్టి రెండు వైపులా కాల్చి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాల్చి పెట్టేసుకుంటే అవి మనము 1 వీక్ అయినా పెట్టుకోవచ్చండి చపాతీలు, ఇబ్బంది ఏం లేదు. మనం తినాలనుకున్నప్పుడు వాటిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే వితౌట్ ఆయిల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎన్ని చపాతీలు, అన్ని చపాతీలు మేమైతే బర్త్డే పార్టీకి 30 చపాతీలు చేసాం అనమాట. కేక్ కటింగ్ ముందుగానే చపాతీలన్నీ రుద్దేసి ఒకసారి కాల్చి పక్కన పెట్టేసాము. తర్వాత కేక్ కటింగ్ అయిపోయినాక భోజనాలు తినేటప్పుడు ఇలా మేము మళ్ళీ చపాతీలను అయితే ఆయిల్ వేసి లైట్గా హీట్ చేసి ఇచ్చాము. ఈ విధంగా ఆయిల్ కాలని వాళ్ళకి ఈ విధంగా చూడండి చక్కగా ఆయిల్ వేసి కాల్చేసాము. ఇదైతే కానీ ఆయిల్ వద్దన్న వాళ్ళకి ఈ విధంగా ఆయిల్ వేసి చపాతీలు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎన్ని చపాతీలైనా చేయొచ్చు.